హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్ తెలుగు. ఈ రోజు వీడియో మనకు డ్రోన్స్ రిలేటెడ్ స్టాక్స్ నుంచి డిస్కస్ చేద్దాము. 5 to 6 స్టాక్స్ గురించి. మెయిన్గా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో, మీకు అందరికీ చెప్తున్నాను. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయబోతుంది. నెక్స్ట్ మనకి ఈ డ్రోన్స్ అనేది మనకి హై గ్రోత్ అయితే చూడబోతుంది అనమాట. ఈ డ్రోన్స్లో ఒక 5-6 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాము. మెయిన్గా ఈ వీడియో నేను మెంబర్స్ ఓన్లీ వీడియోస్కి అయితే పెడదాం అనుకున్నాను, నేను ఆల్ఫా మెంబర్స్కి. కానీ అందరికీ అంటే తెలియాలి కదా అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. దీనిలో వన్ ఆఫ్ ద స్టాక్ని నేనైతే బై చేశాను. రీసెంట్గా ఈ వీక్లో అయితే నేను బై చేశాను. టోటల్గా ఇండస్ట్రీ పైన నేను ఈ వీక్ మొత్తం ఈ వీక్ లాస్ట్ వీక్ కూడా నేను స్టడీ చేస్తూ వచ్చాను అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మనకి నెక్స్ట్ హై గ్రోత్ అయితే ఉండబోతుంది అనమాట ఈ డ్రోన్ ఇండస్ట్రీ. మెయిన్గా డిఫెన్స్లో యూసేజ్ అయితే బాగా ఎక్కువ రాబోతుంది. డిస్కస్ చేద్దాం. ఓకే, కమింగ్ టు డ్రోన్ ఇండస్ట్రీ. అసలు ఇండస్ట్రీ ఎందుకు అంత గ్రోత్ ఉంది ఇక్కడ నుంచి అని మనం చూసినప్పుడు, మనకు నార్మల్గానే మనకి కమర్షియల్గా మనం చూసినప్పుడు అగ్రికల్చర్లో కానీ లాజిస్టిక్స్ కానీ వేరే మన కమర్షియల్ పర్పస్ అవి గ్రోత్ ఉన్నాయి. అది పక్కన పెడితే మనకి మెయిన్గా డిఫెన్స్ రిలేటెడ్ మనకి హ్యూజ్ గ్రోత్ అయితే మనం చూడబోతాం అనమాట. ఈ డిఫెన్స్లో ఈ డ్రోన్స్ యూసేజ్ అయితే బాగా పెరగబోతుంది. రీసెంట్గా మనకి రష్యా యుక్రెయిన్ వార్లో కానీ ఇజ్రాయెల్ రిలేటెడ్ వార్స్లో కూడా చూసినప్పుడు ఈ డ్రోన్స్ యూసేజ్ అయితే బాగా పెరిగింది ఈ రీసెంట్ టైమ్స్లో. ఇప్పుడు చాలా చీప్ డ్రోన్స్తో పెద్ద పెద్ద మిసైల్స్ కానీ పెద్ద పెద్ద ట్యాంక్స్ కానీ వాళ్ళు అటాక్ చేసి బ్లాస్ట్ చేస్తున్నారు. దానివల్ల మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అయితే లాస్ అవుతుంది అనమాట. ఇప్పుడు చిన్న డ్రోన్స్తో చాలా తక్కువ కాస్ట్లోనే వాళ్ళకి పెద్దగా ఎక్కువ ఖర్చు కాకపోయినా కూడా అపోనెంట్ కంట్రీని అటాక్ చేసి వాళ్ళ ఎక్కువ హ్యూజ్ లాస్ అయితే చేస్తున్నారు. సో దట్ ఇక్కడ మ్యాన్ పవర్ లాస్ కూడా అవ్వదు, మనకి రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ డ్రోన్ యూసేజ్ అయితే బాగా పెరిగిపోతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ వార్స్ అన్ని కూడా మనకి డ్రోన్స్ తోనే జరుగుతుంది అనమాట. ఈ డ్రోన్ ఇండస్ట్రీ గ్రోత్ మనం చూసినప్పుడు మన మిలిటరీ డ్రోన్స్ 12% తో అయితే కమర్షియల్ 13% తో గ్రో అవుతుంది. ఓవరాల్ డ్రోన్ ఇండస్ట్రీ ఒక 10% అనుకున్నా. మెయిన్ ఇక్కడ మీరు చూస్తే యాంటీ డ్రోన్ సిస్టమ్స్ అది 26% తో గ్రో అవుతుందని అయితే చెప్తున్నారు అనమాట. మెయిన్ ఈ డ్రోన్ ఇండస్ట్రీ కన్నా యాంటీ డ్రోన్ ఇండస్ట్రీ ఇంకా ఫాస్ట్గా గ్రోత్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ డ్రోన్ ఇండస్ట్రీ అంటే మిలిటరీ యూసేజ్ ఉంటుంది, కమర్షియల్ యూసేజ్ ఉంటుంది. ఓకే, కానీ ఈ యాంటీ డ్రోన్ ఇండస్ట్రీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అపోనెంట్ దగ్గర నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. కాబట్టి యాంటీ డ్రోన్ చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పాలంటే. ఈ యాంటీ డ్రోన్ ఓన్లీ ఇండియన్ గవర్నమెంట్ డిఫెన్సే కాకుండా ప్రైవేట్ కంపెనీస్ కూడా యూజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. లైక్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్లో లైక్ రిలయన్స్ కంపెనీస్ కానీ వాళ్ళ అసెట్స్ పైన ఏమైనా అటాక్ చేయకుండా ముందుగానే యాంటీ డ్రోన్ సిస్టమ్స్ పెట్టడం కానీ ఇలాంటి ప్రైవేట్ కంపెనీస్ కూడా యూసేజ్ అయితే ఫ్యూచర్లో పెరగబోతుందని చెప్తున్నారు. సో దట్ మనకి ఓన్లీ డ్రోన్సే కాదు, యాంటీ డ్రోన్స్ కూడా ఫోకస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంది. అండ్ కమింగ్ టు డ్రోన్ ఎకో సిస్టమ్ లో మనం చూసినప్పుడు డ్రోన్ ఓఈఎంస్ అయితే ఉంటారు కొందరు, లైక్ ఐడియా ఫోర్స్ టెక్నాలజీస్ కానీ. ఇది ఒక స్టార్ట్అప్ మనకి ఐపీఓ వచ్చింది కదా, అది వన్ ఆఫ్ ద ఐఐటిఎన్ స్టార్ట్ చేసిన కంపెనీ. అండ్ ఐపీఓ వచ్చిన తర్వాత బాగా పర్ఫామ్ చేయలేదు, అండ్ నౌ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట. డిస్కస్ చేద్దాం. ఇంకా కొన్ని కంపెనీస్ అయితే ఓఈఎంస్ అయితే ఉంటాయి. అండ్ మనం నెక్స్ట్ చూస్తే ఈ జెన్ టెక్నాలజీస్ వన్ ఆఫ్ ద కంపెనీని అయితే ఎక్వైర్ చేసింది అనమాట. టిఐఎస్ఏ ఏరోస్పేస్ అని చెప్పి రీసెంట్ గా ఎక్వైర్ చేసింది. అది మనం చూస్తే లాటరింగ్ మునేషన్స్ లో కామికాజా డ్రోన్స్ అయితే వీళ్ళు తయారు చేస్తారనమాట. అంటే మిలిటరీ అటాక్ చేసేవి కామికాజా డ్రోన్స్ అని చెప్పి మీకు యూట్యూబ్ లో అయితే వీడియో అయితే చూడండి. ఏదైనా మనం కరెక్ట్ లొకేషన్ కానీ ఇస్తే ఆ కరెక్ట్ లొకేషన్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకొని మనకి కరెక్ట్ లొకేషన్ వచ్చిందా లేదా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అది అటాక్ చేస్తుంది అనమాట. ఈ కామికాజా డ్రోన్స్ చాలా ఇంపార్టెంట్ మిలిటరీలో ప్లే చేస్తుంది అనమాట. ఇది జెన్ టెక్నాలజీస్ అయితే వీళ్ళు వన్ ఆఫ్ ద కంపెనీ ఎక్వైర్ చేసింది, టిఐఎస్ఏ ఏరోస్పేస్ అని చెప్పి. దీనిలో 55% స్టేక్ అయితే వీళ్ళు బై చేశారనమాట. దీనివల్ల జెన్ టెక్నాలజీస్ కి ఫ్యూచర్ లో మంచి అడ్వాంటేజ్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి డ్రోన్ కాంపోనెంట్స్ చేసే కంపెనీస్ అయితే ఉంటాయి. ఇప్పుడు చూస్తే ఫ్లైట్ కంట్రోల్స్ కానీ, కమ్యూనికేషన్ మాడ్యూల్స్, సెన్సర్స్, కెమెరాస్ ఇంకా కొన్ని ఉంటాయి అనమాట. వాటిలో మనం చూస్తే డేటా ప్యాటర్న్స్ కానీ, పారస్ డిఫెన్స్, ఆస్ట్రో మైక్రోవేవ్ కానీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ కంపెనీస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ యాంటీ డ్రోన్స్ తయారు చేసే కంపెనీస్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పాలంటే ఈ కంపెనీస్ మనం చూసినప్పుడు జెన్ టెక్నాలజీస్ మనకి యాంటీ డ్రోన్ సిస్టమ్స్ లో మెయిన్ ప్లే చేస్తారన్నమాట. ఈ జెన్ టెక్నాలజీస్ మనకి కామికాజా డ్రోన్స్ వాటిలో ఉంది డ్యూ టు ద ఎక్వేషన్. అండ్ ఇక్కడ మనకి యాంటీ డ్రోన్స్ లో కూడా ఉంది, మంచి అడ్వాంటేజ్ అయితే ప్లే చేయబోతుంది జెన్ టెక్నాలజీస్. నెక్స్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ కానీ, పారాస్ డిఫెన్స్, డేటా ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా మనకి యాంటీ డ్రోన్ సిస్టమ్స్ లో ఉన్నాయన్నమాట. అండ్ రీసెంట్ గా జెన్ టెక్నాలజీస్ అన్వీల్స్ ఏ పవర్డ్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ అని చెప్తున్నారు రీసెంట్ గా. దట్ ఈస్ అ పాజిటివ్ మనకు చెప్పాలంటే. రీసెంట్ గా డ్రోన్స్ లో కూడా ఏ అయితే యూస్ చేస్తున్నారు. ఇప్పుడు మ్యాన్ ఆపరేట్ చేయకుండా మనకి ముందుగానే కమాండ్స్ కానీ ఇచ్చేస్తే ఈ ఏ రిలేటెడ్ డ్రోన్స్ మనకి యూసేజ్ అయితే ఈజీగా ఉంటుంది అనమాట. మనకి ప్యూర్ ప్లే ఓన్లీ డ్రోన్ లో వర్క్ చేసే కంపెనీస్ మనం చూడాలంటే మనకి ఐడియా ఫోర్జ్ అయితే మనకి ప్యూర్ ఐడియా ఫోర్జ్ అయితే ప్లే చేస్తుంది. టోటల్ వాళ్ళ రెవెన్యూస్ మొత్తం డ్రోన్స్ పైన వస్తుంది అనమాట.
ఇప్పుడు డ్రోన్ ప్లస్ యాంటీ డ్రోన్స్ అంటే వేరే కూడా ఉంటాయి వాళ్ళకి, కానీ డ్రోన్ ప్లస్ యాంటీ డ్రోన్ ఉన్న కంపెనీస్ మనం చూస్తే జెన్ టెక్నాలజీస్ ఫస్ట్, జెన్ టెక్నాలజీస్ నెక్స్ట్ పరాస్ డిఫెన్స్ కానీ డేటా ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా డ్రోన్ కాంపోనెంట్స్ తయారు చేస్తుంది, ప్లస్ యాంటీ డ్రోన్స్ కూడా ఉంటాయి అనమాట. సో పరాస్ డిఫెన్స్, డేటా ప్యాటర్న్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ వస్తాయి వీటిలో. అండ్ నెక్స్ట్ ఇండైరెక్ట్ బెనిఫిషరీస్ మనం చూసినప్పుడు ఆస్ట్రో మైక్రోవేవ్ ఉంటుంది, అండ్ ఎక్వెస్ రీసెంట్ ఐపీఓ అది కూడా వస్తుంది, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కూడా వస్తుంది, భారత్ డైనమిక్స్ ఇవన్నీ ఇండైరెక్ట్ బెనిఫిషరీస్ అనమాట ఈ కంపెనీస్ అన్ని. అండ్ ఈ కంపెనీస్ లో ఏవి ఎక్కువ బెనిఫిట్ అవుతాయని మనం చూసినప్పుడు ఫస్ట్ కంపెనీ మనం చెప్పాల్సింది జెన్ టెక్నాలజీస్ అని మనం చెప్పొచ్చు క్లియర్ గా. మనకి యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఉన్నాయి, అండ్ మనకి కాజిగామా డ్రోన్స్ ఉన్నాయి, ఏఐ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి నీష్ టెక్నాలజీస్ అయితే మనకి జెన్ టెక్నాలజీస్ ఉన్నాయి, కాబట్టి ఫస్ట్ విన్నర్ అయితే మనకి జెన్ టెక్నాలజీస్ ఇవ్వచ్చు. నెక్స్ట్ పరాస్ డిఫెన్స్ కి ఇవ్వచ్చు, మనకి ఆప్టిక్స్, సెన్సర్స్, డ్రోన్ పేలోడ్స్, యాంటీ డ్రోన్ ఆపర్చునిటీ ఇవన్నీ పరాస్ డిఫెన్స్ సెకండ్ ఇవ్వచ్చు. థర్డ్ మనం చూస్తే డేటా ప్యాటర్న్స్ కి ఇవ్వచ్చు అనమాట, రేడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, మిషన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా మనకి యాంటీ డ్రోన్, వాటికైతే డ్రోన్ కాంపోనెంట్స్ ప్లస్ యాంటీ డ్రోన్ కూడా ఉంటుంది కాబట్టి మన థర్డ్ ప్లేస్ అయితే మన డేటా ప్యాటర్న్స్ కి అయితే ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఐడియా ఫోర్జ్కి అయితే ఇవ్వచ్చు అనమాట నెక్స్ట్ ప్లేస్, ఎందుకంటే చాలా చిన్న కంపెనీ, అది ఇంకా ట్రాన్స్ఫర్మేటివ్ ఫేస్ లో ఉంది, అంటే లాస్ మేకింగ్ నుంచి ఇప్పుడు టర్న్ ఓవర్ అయితే అవుతుంది అనమాట. అండ్ వాళ్ళు చేంజెస్ కూడా వస్తున్నాయి, కొన్ని కొత్త డ్రోన్స్ కానీ కొన్ని వస్తున్నాయి అనమాట, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం ఐడియా ఫోర్జ్ గురించి. ఫోర్త్ ఐడియా ఫోర్జ్ ఇచ్చిన తర్వాత ఫిఫ్త్ మనం భారత్ ఎలక్ట్రానిక్స్ ఇవ్వచ్చు. మనం పిఎస్యూ కంపెనీస్ లో మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ కీ ప్లే చేస్తుంది అనమాట ఈ డ్రోన్స్, యాంటీ డ్రోన్స్ పైన. సో మొత్తం ర్యాంకింగ్ వైజ్ మనం చూసినప్పుడు జెన్ టెక్నాలజీస్ ఫస్ట్ ప్లేస్, పారాస్ డిఫెన్స్ సెకండ్ ప్లేస్, అండ్ థర్డ్ డేటా ప్యాటర్న్స్, ఫోర్త్ ఐడియా ఫోర్జ్, ఫిఫ్త్ భారత్ ఎలక్ట్రానిక్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ గురించి డీటెయిల్ గా వెళ్దాము, వాళ్ళ వాల్యుయేషన్స్ కానీ ఏది బాగుంది అనే గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్ టెక్నాలజీస్ మనం చూస్తే షేర్ ప్రైస్ రీసెంట్ గా పెరుగుతుంది, అన్ని షేర్స్ కూడా పెరుగుతున్నాయి, దీనిలో బాగా పెరుగుతున్నాయి. మెయిన్ గా జెన్ టెక్నాలజీ చూస్తే వాళ్ళ రిజల్ట్స్ బాగాలేదు, Q4 రిజల్ట్స్ చూస్తే చాలా వీక్ రిజల్ట్స్ అయితే వచ్చాయి అనమాట. చాలా వీక్ రిజల్ట్స్ వచ్చినా కూడా ఈ స్టాక్ పెరుగుతుంది, ఎందుకంటే మనకి డ్రోన్స్ అండ్ యాంటీ డ్రోన్స్ పైన ఆపర్చునిటీ మనకి తెలిసి మార్కెట్ కి స్టాక్ అయితే పెరుగుతుంది అనమాట. వాల్యుయేషన్స్ మనం చూస్తే 84 PE ఉంది, స్టిల్ మనకి స్టాక్ అయితే పెరుగుతుంది, ఎందుకంటే ఆపర్చునిటీ సైజ్ అయితే అంత ఉంది. వీళ్ళకి ఆర్ఓ చూసినా డీసెంట్ గా ఉంది, డెట్ పెద్దగా లేదు, డెట్ టు ఈక్విటీ పెద్దగా లేదు, పర్లేదు. మామూలుగానే డిఫెన్స్ కంపెనీస్ కొంచెం లంపీగా ఉంటాయి. మెయిన్ గా జెన్ టెక్నాలజీస్ ఈసారి బిజినెస్ అంటే FY26 కొంచెం వీక్ గా ఉందన్నమాట. ఎందుకు అని మనం చూసినప్పుడు వీళ్ళ బిజినెస్ మోడల్ ఏంటంటే వీళ్ళు ప్యూర్ ప్లే ట్రైనింగ్ సిమ్యులేటర్ కంపెనీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిలిటరీలో అక్కడ సోల్జర్స్ కి ప్రాక్టీస్ కోసం వీళ్ళు సప్లై చేస్తారు, వీళ్ళు సిమ్యులేటర్స్ కానీ ట్రైనింగ్ సిమ్యులేటర్స్ అయితే సప్లై చేస్తారు అనమాట. అక్కడ వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడానికి ఒరిజినల్ గన్స్ కానీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తో చేస్తే వాళ్ళకి ఖర్చు ఎక్కువ అవుతుంది. సో దట్ ఈ సిమ్యులేటర్స్ అయితే వీళ్ళు సప్లై చేస్తారు. దట్ ఈస్ ద మెయిన్ బిజినెస్ ఈ జెన్ టెక్నాలజీస్ కి. కానీ 2026 లో వీళ్ళకి ఆర్డర్స్ అయితే తక్కువ వచ్చాయి, ఎందుకంటే మనకి మనకి ఇండియా పాకిస్తాన్ మనకి కొంచెం వార్ జరిగింది చూడండి. ఆ టైంలో ఏమైందంటే ఈ గవర్నమెంట్ కి ఈ సిమ్యులేటర్స్ ఇంపార్టెంట్ కాదు, ఈ ట్రైనింగ్ కోసం సిమ్యులేటర్స్, కానీ రియల్ వార్ జరుగుతుంది కాబట్టి రియల్ వార్ ఎక్విప్మెంట్ కావాల్సి వచ్చింది. సో దట్ వీళ్ళకి ఆర్డర్స్ ఎక్కువ రాలేదు జెన్ టెక్నాలజీస్, దట్ ఈస్ కొంచెం నెగిటివ్ గా ఉంది, అండ్ రిజల్ట్స్ కూడా అంత బాగా పర్ఫామ్ చేయలేదు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ జెన్ టెక్నాలజీస్ తో. దానివల్ల ఈ సిమ్యులేటర్స్ ఎక్కువ బిజినెస్ అనమాట వీళ్ళకి, ఈ సిమ్యులేటర్స్ సేల్ చేయడం వల్ల కానీ, అండ్ ఏఎంసీ ఈ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ మెయింటెనెన్స్ దగ్గర నుంచి కూడా వీళ్ళకి మనీ వస్తుంటుంది, దాని నుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి రీసెంట్ గా ఆర్డర్స్ అయితే రాలేదు. సో స్టాక్ అప్పుడు పడింది, ఇప్పుడు మన ఆపర్చునిటీ మనకి యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కానీ అండ్ డ్రోన్ కంపెనీ వీళ్ళు అక్వైజేషన్ చేస్తారు కదా, అవన్నీ కూడా మంచి ఆపర్చునిటీ కనబడి మళ్ళీ స్టాక్ అయితే పెరుగుతుంది అనమాట. అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ మనం చూసినప్పుడు 1336 crores అయితే ఆర్డర్ బుక్ అయితే ఉంది, అండ్ న్యూ ఆర్డర్స్ ఈ క్వార్టర్ లో మనకి 431 crores అయితే వచ్చింది అనమాట Q4 FY26 లో. అండ్ ఇది మెజారిటీ ఆఫ్ ద ఆర్డర్స్ మనకి FY27 లో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారని అయితే చెప్తున్నారు, మనం చూడాలి. అండ్ వీళ్ళు కాన్ కాల్ లో ఏం చెప్పారో మనం చూద్దాం. వీళ్ళ ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా ఉంది, కానీ 2026 లో వీళ్ళ ఎగ్జిక్యూషన్ అయితే అంత బాగాలేదు. నెక్స్ట్ కానీ FY27 అయితే బాగుంటుందని అయితే చెప్తున్నారు అనమాట. వీళ్ళు నెంబర్స్ అయితే వీళ్ళు మేనేజ్మెంట్ అయితే గైడెన్స్ ఇవ్వలేదు, ఇంత పర్సెంట్ తో గ్రోత్ ఉంది FY27 అయితే గైడెన్స్ ఇవ్వలేదు, కానీ వీళ్ళు స్ట్రాంగ్ పైప్ లైన్, మెజారిటీ ఆఫ్ ద కరెంట్ ఆర్డర్ బుక్ ఎగ్జిక్యూటబుల్ ఇన్ FY27. ఒకవేళ ఇంత ఆర్డర్ బుక్ ఎగ్జిక్యూట్ చేస్తే డెఫినెట్లీ మంచి గ్రోత్ అయితే వస్తుంది. అండ్ కౌంటర్ డ్రోన్ ఆపర్చునిటీ ఎక్స్పాండింగ్ ర్యాపిడ్లీ, ఇది చెప్పాను కదా మనకి యాంటీ డ్రోన్ దానిలో మంచి ఆపర్చునిటీ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఈ జెన్ టెక్నాలజీస్ కి మెయిన్ ట్రిగ్గర్స్ అనమాట, 3 ట్రిగ్గర్స్ మనం చూస్తే యాంటీ డ్రోన్స్ ఆర్డర్స్ మనం చూడాలి. నెక్స్ట్ TISA ఏరోస్పేస్ వీళ్ళు ఎక్వైర్ చేశారు కదా, ఇది కామికాజా డ్రోన్స్, అటాక్ డ్రోన్స్, వాటి నుంచి ఆర్డర్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా రీసెంట్ గా మేనేజ్మెంట్ చెప్పడం ప్రకారం ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా బాగా పెరుగుతుందని చెప్తున్నారు అనమాట. కౌంటర్ డ్రోన్ కానీ అండ్ సిమ్యులేటర్ ఎక్స్పోర్ట్స్ కూడా నెక్స్ట్ చేస్తామనేది చెప్తున్నారు. దీనిలో అంటే రెవెన్యూస్ పర్సెంటేజ్ పెంచుతామని చెప్తున్నారు ఎక్స్పోర్ట్స్ అయితే. మేనేజ్మెంట్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో నేను చూసినప్పుడు వాళ్ళు చాలా పాజిటివ్ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారనమాట. లైక్ సిమిలర్లీ లైక్ ఒక యాపిల్ లాంటి కంపెనీని మేము తయారు చేస్తాం అన్నట్లు, అంటే
మేము టెక్నాలజీని అయితే బాగా అడాప్ట్ చేసుకుంటాం. ఒక యాపిల్ లాంటి కంపెనీ మేము తయారు చేస్తున్నట్లు చెప్పారు. అండ్ నెక్స్ట్ కంపెనీ మనం చూస్తే పారస్ డిఫెన్స్. ఈ స్టాక్ కూడా రీసెంట్ గా లాస్ట్ 1-2 months లో బాగా స్టాక్ అయితే ర్యాలీ అవుతుంది అనమాట. అండ్ మెయిన్ గా వీళ్ళ పిఈ చూసినప్పుడు 103 ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయి స్టాక్స్ అన్ని. అండ్ ఆర్ఓఐ కూడా యావరేజ్ ఉంది. డెట్ టు ఈక్విటీ కూడా నెగ్లిజిబుల్, పర్లేదు. వీళ్ళ రిజల్ట్స్ బాగానే వచ్చాయి. ఈ క్వార్టర్ రిజల్ట్స్ Q4 లో బాగానే ఉంది. అండ్ వీళ్ళు కన్సిస్టెంట్ గా గ్రోత్ ఉన్నారు కూడా. మనకి సిఏజర్ చూడొచ్చు, సేల్స్ కానీ ఒక 30-35% లో వీళ్ళు గ్రో అవుతున్నారు. అండ్ కమింగ్ టు వీళ్ళ ఆర్డర్ బుక్ మనం చూసినప్పుడు 900-1,000 crores అయితే ఆర్డర్ బుక్ ఉంది. డబుల్ ద యాన్యువల్ రెవెన్యూస్, వీళ్ళకి 2x యాన్యువల్ రెవెన్యూస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 2 to 3 years విజిబిలిటీ అయితే బాగానే ఉంది. అండ్ వీళ్ళ కాన్కోల్లో వీళ్ళ పాజిటివ్స్ మనం చూసినప్పుడు యాంటీ డ్రోన్స్ బిజినెస్ స్కేలింగ్ అప్ అని చెప్తున్నారు అనమాట. కౌంటర్ యూఏఎస్ ఆర్డర్స్, ఆర్ఎఫ్ జామర్ ఆర్డర్స్, డిఫెన్స్ రిలేటెడ్ యాంటీ డ్రోన్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ వీళ్ళకి మంచి పాజిటివ్స్ అయితే వస్తున్నాయి. యాంటీ డ్రోన్ బిజినెస్ అయితే స్కేల్ అవుతుందని చెప్తున్నారు. అండ్ డ్రోన్ ఆపర్చునిటీ, వీళ్ళు వన్ ఆఫ్ ద కంపెనీని అయితే వీళ్ళు ఇజ్రాయెల్ డ్రోన్ కంపెనీతో వీళ్ళు జేవీ అయితే చేశారు, హెవెన్స్ డ్రోన్స్ తో. దట్ ఈస్ అ పాజిటివ్. దానివల్ల అటానమస్ డ్రోన్స్, లాజిస్టిక్ డ్రోన్స్, డిఫెన్స్ డ్రోన్స్ లోకి అయితే వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. అండ్ ఇంకో కంపెనీతో కూడా వీళ్ళు టైప్ అయితే అనమాట, పార్ట్నర్షిప్. ఇది మైక్రోకాన్ అని ఇంకోటి. దీనివల్ల డ్రోన్ కెమెరా టెక్నాలజీ అయితే వీళ్ళకి వచ్చింది. అడ్వాన్స్ ఈఓఆర్ఐ పేలోడ్స్, డ్రోన్ ఇమేజింగ్ సిస్టమ్స్ ఇవన్నీ వీళ్ళకి వచ్చింది అనమాట. హై వాల్యూ కాంపోనెంట్స్ చెప్పాలంటే ఇవి. ఈ జేవీస్ కానీ పార్ట్నర్షిప్స్ వల్ల కానీ ఈ పారాస్ డిఫెన్స్ మంచి అడ్వాంటేజ్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం చూసే డిఫెన్స్ ఆప్టిక్స్ లో వీళ్ళు లీడర్ చెప్పాలంటే వీళ్ళు. ఇది చాలా హై ఎంట్రీ బ్యారియర్స్ బిజినెస్ చెప్పాలంటే వీళ్ళు. ఇండియాలో చాలా లిమిటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. థర్మల్ ఇమేజింగ్, నైట్ విజన్, పెరిస్కోప్స్, స్పేస్ ఆప్టిక్స్, సర్వేలెన్స్ సిస్టమ్స్, వీటిలో ఇది హై ఎంట్రీ బ్యారియర్స్ ఉన్న బిజినెస్, లిమిటెడ్ కాంపిటీషన్ కాబట్టి ఇది బాగా ప్లే చేస్తుంది అనమాట. నెక్స్ట్ అదే కాకుండా సెమీ కండక్టర్ ఇన్స్టిట్యూట్స్ మనం చూస్తే పారాస్ సెమీ కండక్టర్స్ అని చెప్పి వీళ్ళు దీనిలోకి ఎంటర్ అవుతున్నారు అనమాట. ఆప్టో ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, సెన్సర్స్ అవన్నీ ఇంకా చాలా ఎర్లీ స్టేజ్ అయితే ఉందన్నమాట. చూడాలి నెక్స్ట్ వీళ్ళ ఎగ్జిక్యూషన్ కానీ మనం చూడాలి. నెక్స్ట్ వీళ్ళు గ్రోత్ గైడెన్స్ మనం చూసినప్పుడు ఎగ్జాక్ట్ గా వీళ్ళ నెంబర్స్ అయితే చెప్పలేదు FY27, కానీ వీళ్ళు రఫ్ గా 30-40% లో వీళ్ళు గ్రో అవుతారని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ థర్డ్ కంపెనీ మనం చూసినప్పుడు డేటా ప్యాటర్న్స్. ఈ స్టాక్ కూడా మనకి రీసెంట్ గా మనకి మంచి ర్యాలీ అయితే కనబడుతుంది, మంచి మూమెంటం అయితే ఉందన్నమాట. అండ్ ఇది కూడా మనకి PE 93 అండ్ ROE బాగానే ఉంది. మిగతా కంపెనీస్ తో కన్నా కొంచెం బెటర్ గానే ఉంది. డెట్ కూడా నెగ్లిజిబుల్, 0 అయితే ఉందన్నమాట. అన్ని కంపెనీస్ మంచి హై వాల్యుయేషన్స్ లో ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళకి ఆపర్చునిటీ కూడా అంత పెద్ద ఆపర్చునిటీ అయితే ఉందన్నమాట. అండ్ వీళ్ళ Q4 రిజల్ట్స్ బాగానే వచ్చాయి. మంచి అంటే రెవెన్యూస్ లో పెద్ద గ్రోత్ రాకపోయినా కూడా మార్జిన్స్ మనం చూస్తే 38% నుంచి 56% కి మంచి గ్రోత్ వచ్చింది. దానివల్ల ప్యాట్ అయితే మంచి ఇంక్రీజ్ వచ్చింది అనమాట. మంచి మార్జిన్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు కూడా కన్సిస్టెంట్ గా గ్రో అవుతున్నారు. నియర్లీ 30% లో అయితే వీళ్ళు గ్రో అవుతున్నారు. అండ్ కమింగ్ టు వీళ్ళ ఆర్డర్ బుక్ మనం చూసినప్పుడు అరౌండ్ 1,868 ఉంది. నియర్లీ 2,000 crores అయితే ఉందన్నమాట. 2x ఆఫ్ FY26 రెవెన్యూస్. వీళ్ళు కూడా మంచి ఆర్డర్ బుక్ అయితే ఉంది. ఈ కాన్కాల్ హైలైట్స్ చూసినప్పుడు వీళ్ళకి నెక్స్ట్ రఫ్లీ 20,000 to 30,000 crores వీళ్ళకి ఆర్డర్ పైప్ లైన్ లో ఉందని చెప్తున్నారు అనమాట. 18 to 24 months లో రావాల్సి చెప్తున్నారు. బిగ్ ఆర్డర్ పైప్ లైన్ లో ఉంది. దట్ ఈస్ వెరీ పాజిటివ్ ఫర్ డేటా ప్యాటర్న్స్ అని చెప్పాలంటే. అండ్ మెయిన్ ఇంకా మనం చూడాలంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఈజ్ బికమింగ్ హ్యూజ్ అని చెప్తున్నారు అనమాట. మనకి చూస్తే రేడార్ సిస్టమ్, సిగ్నల్, మనకి మిషన్ క్రిటికల్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, వీటిలో వీళ్ళకి మంచి ఆపర్చునిటీ కనబడుతుంది. ఇది హై ఎంట్రీ బ్యారియర్ బిజినెస్ చెప్పాలంటే. ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఇవన్నీ యాంటీ డ్రోన్స్ రిలేటెడ్ అనమాట. ఇవన్నీ మంచి ఆపర్చునిటీ అయితే వీళ్ళకి కనబడుతుంది. నెక్స్ట్ మనం చూస్తే మిజైల్ సీకర్ ప్రోగ్రామ్. దీనిలో మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే బ్రహ్మోస్ సీకర్ డెవలప్మెంట్ కంప్లీటెడ్ అని చెప్తున్నారు. డెలివరీస్ ఆల్రెడీ స్టార్టెడ్. ప్రొడక్షన్ ఆర్డర్స్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ FY27 అన్న ఆన్వర్డ్స్ అని చెప్తున్నారు అనమాట. ఈ బ్రహ్మోస్ రిలేటెడ్ ఇది మేజర్ గ్రోత్ డ్రైవర్ అయిపోతుంది నెక్స్ట్ అయితే. నెక్స్ట్ మనం చూస్తే తేజస్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఇది మనం చూస్తే HAL ప్రోగ్రామ్ అనమాట. ఈ HAL దాంట్లో వీళ్ళు కాంపోనెంట్స్ అయితే వీళ్ళు సప్లై చేస్తారు. వీళ్ళు మిసైల్ కంప్యూటర్స్ కానీ, మిషన్ కంప్యూటర్స్ కానీ, ఏవియానిక్స్, కాక్పిట్ సిస్టమ్స్, ఎంబెడెడ్ ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ కూడా వీళ్ళ కాంపోనెంట్స్ అయితే వీళ్ళు సప్లై చేస్తారు. మెయిన్ గా కంపెనీలో మనకి గ్రోత్ వీళ్ళు గైడెన్స్ ఇచ్చింది 20-25% గ్రోత్ అని ఇచ్చారనమాట. ఇది చెప్పాలంటే కొంచెం ఇన్వెస్టర్స్ కొంచెం నెగిటివ్ గా తీసుకున్నారు మనకి కాల్ టైంలో. అండ్ మార్జిన్స్ కూడా కొంచెం పడతాయని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే పెట్టబోతున్నాం అని అయితే వీళ్ళు చెప్తున్నారు వీళ్ళు. బట్ మేనేజ్మెంట్ బిలీవ్స్ దిస్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ హెల్ప్ విన్ లార్జ్ ప్రోగ్రామ్స్ లేటర్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవి నెక్స్ట్ ఫ్యూచర్ ఆర్డర్స్ వస్తాయి అన్నట్లు చెప్తున్నారు. చూడాలి. నెక్స్ట్ కంపెనీ మనం చూస్తే భారత్ ఎలక్ట్రానిక్స్. ఇది PSU కంపెనీ, వెరీ లార్జ్ కంపెనీ. అరౌండ్ 3 lakhs crores మార్కెట్ క్యాప్ కంపెనీ, చాలా పెద్దది. PE 49 అయితే ఉంది. అంటే మిగతావన్నీ కూడా దగ్గర 90-100 అలా ఉన్నాయి కదా. ఇది కొంచెం తక్కువ ఉన్నా అంటే ఈ PSU కంపెనీకి ఇదే ఎక్కువ. ఇది 49 అంటే ఎక్కువే చెప్పాలంటే. ఈక్వల్ అనుకోవచ్చు ఆ కంపెనీస్కి, ఈ కంపెనీస్కి. ఎందుకంటే ఈ కంపెనీ అంత ఫాస్ట్ గ్రో అవ్వదు వాటితో కంపేర్ చేస్తే, ఎందుకంటే ఇది వెరీ లార్జ్ కంపెనీ కాబట్టి. అండ్ ROE కూడా 36-37. రిటర్న్ రేషియోస్ అయితే బాగున్నాయి. డెట్ టు ఈక్విటీ కూడా మనకి నెగ్లిజిబుల్, 0 అయితే ఉంది.
దట్ ఈస్ పాజిటివ్. మన షేర్ ప్రైస్ చూస్తే మనకి లాస్ట్ 5 years ఎక్స్ట్రాడినరీ గ్రోత్. అసలు ఎక్కడో 50 రూపీస్ దగ్గర నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 400 రూపీస్ గా పెరిగింది. రీసెంట్ గా మనకి కన్సోలిడేషన్ లో ఉందన్నమాట. వీళ్ళ గ్రోత్ రేట్ మనం చూస్తే నియర్లీ 15% లో గ్రో అవుతున్నారు. అండ్ మనకి ప్రాఫిట్స్ అయితే కొంచెం బెటర్ గా గ్రో అయ్యాయి. మెయిన్ గా వీళ్ళ ఆర్డర్ బుక్ మనం చూస్తే 74,000 అయితే ఉంది. వీళ్ళ ఆర్డర్ బుక్ 74,000 crores అయితే ఉందన్నమాట. వాళ్ళ మార్కెట్ క్యాప్స్ అన్ని కలిపినా కూడా అంత ఉండదు, అంత ఉంది వీళ్ళకి ఆర్డర్ బుక్ అయితే. అండ్ నెక్స్ట్ FY26 ఆర్డర్ ఇన్ఫ్లో ఓన్లీ FY26 లో చూస్తే 30,000 crores ఆర్డర్స్ అయితే వీళ్ళకి వచ్చాయి. దట్ ఈస్ వెరీ బిగ్ పాజిటివ్ చెప్పాలంటే. మీరు చూడొచ్చు ఇక్కడ ఆర్డర్ బుక్ మనం చూస్తే BL 34,000, HL 1.8 lakh crore. డేటా ప్యాటర్న్స్ అనేది చిన్న చిన్నవి అనమాట. అండ్ వీళ్ళ గ్రోత్ గైడెన్స్ మనం చూసినప్పుడు 15 to 17% గ్రోత్ FY27 చెప్తున్నారు. ఇలాంటి కంపెనీకి అంటే PSU కంపెనీ ఇంత లార్జ్ కంపెనీకి ఇది అనుకోవచ్చు మనం 15 to 17% లో గ్రోత్. వీళ్ళు ఎగ్జిక్యూషన్ చేస్తూ మార్జిన్స్ కానీ మెయింటైన్ చేస్తే మంచి BL మంచి కంపెనీ చెప్పాలంటే. నెక్స్ట్ కంపెనీ చూస్తే ఐడియా ఫోర్జ్, అన్నిటికన్నా చిన్న కంపెనీ అనమాట. 3,700 crores అరౌండ్ అయితే ఉంది. వీళ్ళు లాస్ మేకింగ్ కంపెనీ కాబట్టి వీళ్ళకి PE అయితే చూపించదు. మనం క్యాలిక్యులేట్ చేద్దాం, ఫార్వర్డ్ PE మనం క్యాలిక్యులేట్ చేద్దాం. అండ్ ROC కూడా నెగిటివ్ గా ఉంది. డెట్ టు ఈక్విటీ కూడా లేదు పెద్దగా, 0.14, పర్లేదు, పెద్ద లేదు. వీళ్ళు IPO వచ్చిన తర్వాత స్టాక్ మనం చూడొచ్చు ఇక్కడ 1300 దగ్గర నుంచి స్టాక్ బాగా పడిపోయి 400 దాకా. రీసెంట్ గా మనకి స్టాక్ అక్కడ నుంచి 400 to 800, 900 కు పెరిగిపోయింది. 100% అయితే పెరిగింది అనమాట. మెయిన్ గా మనకి ముందు అంటే మంచి హైప్ తో వచ్చింది IPO, కానీ వీళ్ళకి పెద్దగా ఆర్డర్స్ రాలేదు. డిఫెన్స్ దగ్గర నుంచి ఆర్డర్స్ రావడం పడిపోతూ వచ్చాయి. ఆల్మోస్ట్ 14 crores పడిపోయింది ఆర్డర్స్ లేకపోయేసరికి. వీళ్ళకి ఎక్కువ ఆర్డర్స్ డిఫెన్స్ నుంచే రావాలి. వీళ్ళు కమర్షియల్ గా కూడా కొన్ని ఆర్డర్స్ అంటే బాగానే పెరుగుతున్నాయి. ప్రైవేట్ సైడ్ కూడా ఆర్డర్స్ మెల్లమెల్లగా పెంచుకుంటూ వస్తున్నారు. కానీ డిఫెన్స్ పైన ఎక్కువ వీళ్ళు డిపెండ్ అయ్యారు కాబట్టి స్టాక్ బాగా పడింది. అండ్ రీసెంట్ గా వీళ్ళకి FY26 లో మంచి ఆర్డర్స్ వచ్చాయి. 14 crores దగ్గర నుంచి వీళ్ళకి మోర్ దాన్ 500 crores అయితే పెరిగింది అనమాట. సో ఆర్డర్స్ రావడంతో, ఎగ్జిక్యూషన్ రావడంతో ఈ Q4 రిజల్ట్స్ మీరు చూస్తే Q4 లో వీళ్ళ రెవెన్యూస్ ఒక్కసారిగా బాగా పెరిగి 141 crores కి పెరిగింది రెవెన్యూస్. అండ్ మార్జిన్స్ మనం చూస్తే నెగిటివ్ దగ్గర నుంచి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ 44% అయితే వచ్చింది అనమాట. దట్ ఈస్ వెరీ బిగ్ పాజిటివ్. మార్జిన్స్, హై మార్జిన్స్ అయితే ఉన్నాయి కంపెనీకి. మనం ప్యాక్ చూస్తే 60 crores అయితే వచ్చింది. దట్ ఈస్ వెరీ పాజిటివ్. ఈ ట్రాన్స్ఫర్మేటివ్ ఫేస్ లో ఉంది మనకి. నెక్స్ట్ ఆర్డర్స్ ఇంకా విజిబిలిటీ మనకి ఉన్నాయి. గవర్నమెంట్ ఆర్డర్స్ వస్తాయని చెప్తున్నారు. 20,000 crores డ్రోన్స్ పైన ఆర్డర్స్ ఇస్తారని చెప్పి న్యూస్ అయితే ఉంది. సో ఐడియా ఫోర్జ్ మనం చూడాలి కంపెనీని. అండ్ మెయిన్ గా Q4 FY26 కాల్ హైలైట్స్ మనం చూసినప్పుడు ముందు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే సర్వేలెన్స్ డ్రోన్స్ చేసేవాళ్ళు, చిన్న చిన్న డ్రోన్స్ తయారు చేసేవాళ్ళు అనమాట. డిఫెన్స్ లో యూజ్ చేసేవన్నీ కూడా. కానీ రీసెంట్ గా వీళ్ళు చూస్తే EW రెసిలియంట్ డ్రోన్స్ తయారు చేస్తున్నారు. ఓకే, EW రెసిలియంట్ డ్రోన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు యాంటీ డ్రోన్స్ అని చెప్పాను కదా, జామర్స్ పెట్టి ఆ డ్రోన్స్ రానికుండా ఆ ఏరియాని బ్లాక్ చేసేటట్లు యాంటీ డ్రోన్స్ అని చెప్పాను కదా. కానీ ఈ డ్రోన్స్ EW రెసిలియంట్ డ్రోన్స్ అంటే ఆ యాంటీ డ్రోన్స్ ని తప్పించుకొని, ఒకవేళ జామర్స్ పెట్టినా కూడా వాటిని తప్పించుకొని ఆ ప్లేస్ కి వెళ్ళి వాటిని అటాక్ చేయడం కానీ, సర్వేలెన్స్ కానీ చేయడం కానీ, ఏదైనా వాళ్ళకి ఇచ్చిన వర్క్ అయితే చేసి వస్తుంది ఆ డ్రోన్ అయితే. ఈ EW రెసిలియంట్ డ్రోన్ అయితే వీళ్ళు కనిపెట్టారు. అండ్ వీళ్ళకి ఆ టెక్నాలజీ వచ్చింది. సో దట్ ఇది చాలా ఇంపార్టెంట్. మనకి యాంటీ డ్రోన్ ని కూడా దాటి వెళ్ళే డ్రోన్స్ చాలా ఇంపార్టెంట్ చెప్పాలంటే. అది వీళ్ళు వచ్చింది FY27 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట వీళ్ళకి. నెక్స్ట్ మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తే మనం చూడాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈ కంపెనీకి. అదే కాకుండా కాంపాక్ట్ డ్రోన్స్ కానీ, లాయిటరింగ్ మునేషన్స్, అదే చెప్పాను కదా కామికాజా డ్రోన్ అని చెప్పి, మనం వెళ్ళి అటాక్ చేస్తుందని చెప్పి ఒక ప్లేస్ యూట్యూబ్ లో ఒకసారి సెర్చ్ చేసి చూడండి. కామికాజా డ్రోన్ చాలా మనం కీ ప్లే చేస్తుంది అనమాట మనకి ఈ వార్స్ లో. సో మనకి మెయిన్ ఇంపార్టెంట్ మన EV రెసిస్టెంట్ డ్రోన్స్ కానీ అండ్ కామికాజా డ్రోన్స్ కానీ వీళ్ళకి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ముందు చిన్న చిన్న డ్రోన్స్ సర్వేలెన్స్ డ్రోన్స్ చేసేవాళ్ళు. అండ్ ఇప్పుడు మెయిన్ అటాక్ చేసే డ్రోన్స్ కానీ ఇవి మనకు వస్తున్నాయి కాబట్టి ఈ కంపెనీకి ఇప్పుడు ఆర్డర్ బుక్ మనం చూస్తే ఇప్పుడు ప్రెసెంట్ 310 crores అయితే ఉందన్నమాట. ముందు అంటే FY26 లో 530 crores వచ్చింది, దాంట్లో ఎగ్జిక్యూట్ చేశారు. ఇప్పుడు 310 crores అయితే బ్యాలెన్స్ అయితే మిగిలింది. ఈ 310 crores ఎగ్జిక్యూషన్ గురించి అడిగినప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే FY27 లో ఫస్ట్ 3 quarters లో మేము ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్తున్నారు. 310 crores మోస్ట్లీ అంటే ఇంకా ముందే అవ్వచ్చు, కానీ 3 quarters అని చెప్తున్నారు. ఇంకా ఆర్డర్స్ కానీ వస్తే ఇంకా బెనిఫిట్ మనం చూడాలి ఇంకా. ఓకే, కాల్ హైలైట్స్ మనం చూసినప్పుడు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ రెసిలియంట్ డ్రోన్స్ వీళ్ళైతే స్టార్ట్ చేశారని చెప్పాను కదా. మేనేజ్మెంట్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్ డెలివరీ అండ్ కస్టమర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ EW రెసిలియంట్ డ్రోన్స్. GNSS డినైడ్ నావిగేషన్ కెపాసిటీ, సెక్యూర్డ్ ఇండిజినియస్ సిస్టమ్స్. మెయిన్ గా ఇండిజినియస్ అయితే ఉండాలి. అంటే మెయిన్ గా మన ఇండియాలోనే తయారు చేసిన ఉండాలి ఎవ్రీథింగ్. మనం చూస్తే సాఫ్ట్వేర్ కానీ అండ్ కొన్ని మెయిన్ కాంపోనెంట్స్ మనం చెప్పాలంటే ఈ కంపెనీ ఆల్మోస్ట్ 60% మన ఇండిజినియస్ అనమాట. కొన్ని ఏమైనా కావాల్సినవి ఇంపోర్ట్ చేసుకుంటుంది వేరే కంట్రీస్ దగ్గర నుంచి. ప్రెసెంట్ ఇండియాలో చాలా తక్కువ కంపెనీస్ అయితే ఉన్నాయి డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మనకి, అంటే ఇంపోర్ట్ డిపెండెన్సీ పైన. అండ్ వీళ్ళు చూస్తే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ డ్రోన్స్ లో వీళ్ళే ఓన్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు.
లోపల ఉన్న పీసీబీ మదర్ బోర్డ్స్ లో నుంచి అండ్ ఎవ్రీథింగ్ సాఫ్ట్వేర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఎక్కువ. మన మెయిన్ గా డిఫెన్స్ రిలేటెడ్ మనకి డ్రోన్స్ కానీ యాంటీ డ్రోన్స్ కానీ ఎక్కువ మెయిన్ గా ఇండియాలో తయారు చేసే ఉండాలి. వేరే అదర్ కంట్రీస్ వాళ్ళకైతే వీళ్ళ ఆర్డర్స్ అయితే ఇవ్వరు. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఎంటరింగ్ కాంపాక్ట్ డ్రోన్స్ అని చెప్తున్నారు వీళ్ళు. లాంగ్ రేంజ్ స్ట్రైక్ డ్రోన్స్, కాంపాక్ట్ యుఏవీస్, అది కామికాజా డ్రోన్స్ అని చెప్పాను కదా, వీళ్ళకైతే నెక్స్ట్ ఎంటర్ అవుతున్నారు. దట్ ఈస్ సిగ్నిఫికెంట్ వీళ్ళకి మార్కెట్ అయితే రాబోతుంది డిఫెన్స్ అంటే దీనిలో రావచ్చు. అండ్ మెయిన్ ఏంటంటే వీళ్ళు ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్ ఈ క్వార్టర్ లో మనం చూసినప్పుడు పాజిటివ్నెస్ అయితే ఉందన్నమాట. వీళ్ళకి ఫస్ట్ యుఎస్ ఫస్ట్ పర్చేజ్ ఆర్డర్ వచ్చింది, యుఎస్ దగ్గర నుంచి అయితే వచ్చింది. ఇది డిఫెన్స్ కాదు, ఇది రిలేటెడ్ పోలీస్ రిలేటెడ్ సంథింగ్ స్కూల్ అండ్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించింది అనమాట. వీళ్ళకి ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది. వీళ్ళు చెప్పడం అంటే ఈ ఆర్డర్ కన్నా వీళ్ళకి టెక్నాలజీ కానీ యూసేజ్ వీళ్ళు యాక్సెప్ట్ చేశారంటే దాని గురించి అంటే ఊహించుకోండి అని చెప్తున్నారు అనమాట. దాన్ని మనం చూడాలి, చాలా పాజిటివ్ చూడాలన్నమాట. ఫస్ట్ పర్చేజ్ యూఎస్ దగ్గర నుంచి వచ్చింది. అండ్ అదే కాకుండా యుఎస్ డిఫెన్స్ వాళ్ళు కూడా యుఎస్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళు డెమోన్స్ట్రేషన్స్ అయితే ఇచ్చారు వీళ్ళ డ్రోన్స్ అయితే. ఒకవేళ వాళ్ళు ఓకే అనుకుంటే వీళ్ళు ఆర్డర్స్ వస్తాయి, చూడాలి. అక్కడ కూడా డిఫెన్స్ ఆర్డర్స్ కానీ యూఎస్ దగ్గర నుంచి వస్తే అసలు కంపెనీని చాలా బాగా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ట్రైనింగ్ ప్రొవైడెడ్ టు నాటో ఫోర్సెస్ కూడా వీళ్ళు ట్రైనింగ్ అయితే ఇచ్చారంట నాటో ఫోర్సెస్ కి. అండ్ పార్ట్నర్షిప్స్ ఇన్ జపాన్ ఫర్ ఏ ఎనేబుల్ డ్రోన్స్. రీసెంట్ గా జపాన్ వన్ ఆఫ్ ద కంపెనీతో అయితే వీళ్ళు టైఅప్ అయితే అయ్యారు, పార్ట్నర్షిప్ అయితే ఏ ఎనేబుల్ డ్రోన్స్ పైన వీళ్ళు డెవలప్మెంట్ లో వీళ్ళైతే టైఅప్ అయ్యారు. డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పైప్ లైన్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేనేజ్మెంట్ ఇండికేటెడ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఆర్ ప్రాసెసింగ్ త్రూ ప్రొక్యూర్మెంట్ ఛానల్స్. సమ్ లార్జ్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ హ్యావ్ ఆల్రెడీ మూవ్ త్రూ అప్రూవల్ స్టేజెస్ అండ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి టెండర్డ్. మనకి ఈ కంపెనీకి ఫ్యూచర్ లో నెక్స్ట్ మనకి మంచి ఆర్డర్స్ వచ్చే కనబడుతుంది మనకి, మనం చూడాలి. అండ్ నెక్స్ట్ FY27 గైడెన్స్ అయితే వీళ్ళు చెప్పలేదు ఎగ్జాక్ట్ నెంబర్స్ అయితే. ఎబిటా మార్జిన్ గైడెన్స్ చూస్తే 50 to 55% గైడెన్స్ అయితే ఇచ్చారనమాట. మంచి హైయెస్ట్ మార్జిన్స్ అయితే మెయింటైన్ చేస్తుంది. ముందు లాస్ మేక్ నుంచి పాజిటివ్ అయితే టర్న్ అవుట్ అవుతుందని అయితే క్లియర్ విజిబిలిటీ అయితే కనబడుతుంది ఆర్డర్ బుక్ కానీ అండ్ ఎవ్రీథింగ్. ఈ కంపెనీకి బిగ్గెస్ట్ పాజిటివ్స్ మనం చూసినప్పుడు ఇండియాస్ లీడింగ్ డ్రోన్ ఓఎం ఇది చెప్పాలంటే. అండ్ ఈడబ్ల్యూ రెసిస్టెంట్ డ్రోన్ టెక్నాలజీ ఉంది, కాంపాక్ట్ డ్రోన్స్ వస్తున్నాయి అండ్ ఇవన్నీ ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో పాజిటివ్ థింగ్స్ అయితే జరుగుతున్నాయి కంపెనీలో. అండ్ అదే కాకుండా వీళ్ళకి 100 పైన వీళ్ళ పేటెంట్స్ కూడా ఉన్నాయి. వేరియస్ లైక్ ఆటో పైలట్ సిస్టమ్స్, ఫ్లైట్ కంట్రోల్ సాఫ్ట్వేర్, నావిగేషన్, అలా కొన్ని వీళ్ళకి 100+ పేటెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, ఐడియా ఫోర్జ్ వాల్యుయేషన్స్ మనం చూద్దాం, ఎందుకంటే ఇది లాస్ మేకింగ్ కంపెనీ కాబట్టి క్యాలిక్యులేట్ చేయడం కొంచెం కష్టం. చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఈసారి Q4 లో 60 crores అయితే ప్యాట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ 3 quarters లో వీళ్ళు ఎంత వస్తుంది అని చూసినప్పుడు వీళ్ళ 3 quarters లో ఈ ఆర్డర్ బుక్ 310 crores అయితే ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్తున్నారు. ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు ఆర్డర్స్ కానీ వస్తే, మనకు తెలియదు. ఓన్లీ 310 crores వేసుకుందాం ఒకవేళ వీళ్ళ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేస్తే. అది మనం చూస్తే 44% మార్జిన్ మనకి లాస్ట్ క్వార్టర్ వచ్చింది. Q4 లో సేమ్ మార్జిన్స్ వేసుకుంటే 136.4 crores ప్యాట్ అయితే వస్తుంది అనమాట. ఒకవేళ వీళ్ళకి ట్యాక్స్ కూడా పెద్దగా ఉండదు, ఎందుకంటే ముందు లాస్ మేకింగ్ కంపెనీ కాబట్టి డిఫర్డ్ ట్యాక్స్ వల్ల కానీ పెద్ద ట్యాక్స్ రాకపోవచ్చు అనుకుంటున్నాను. ఒకవేళ దాన్ని బట్టి మనం చూస్తే ఆ 3 quarters EPS మనం చూస్తే 31.42 EPS అయితే వస్తుంది. నెక్స్ట్ 3 quarters Q1, Q2, Q3. అది నెక్స్ట్ లాస్ట్ క్వార్టర్ తో మన Q4 కూడా కలిపితే మొత్తం EPS 45.28 వస్తుంది టోటల్ EPS. దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తే ప్రెసెంట్ మన షేర్ ప్రైస్ 869 అయితే ఉంది ఈ రోజు షేర్ ప్రైస్. దాన్ని బట్టి మనం టోటల్ EPS క్యాలిక్యులేట్ చేస్తే 19.9 అయితే ఉందన్నమాట. అంటే ఫార్వర్డ్ పి అంటే 1 year ఫార్వర్డ్ కూడా వేయలేదు నేను, 3 quarters ఇచ్చాను. 3 quarters ఫార్వర్డ్ పి చూసినా 19 అయితే ఉంది. నాకైతే కంపారిటివ్లీ అన్ని కంపెనీస్ తో కంపేర్ చేస్తే నాకైతే చీప్ గా ట్రేడ్ అవుతుంది అనిపిస్తుంది కంపెనీ అయితే. అంటే షిఫ్ట్ అవుతుంది, రిస్కీ కంపెనీ, చిన్న కంపెనీ కానీ షిఫ్ట్ అవుతుంది. వాల్యుయేషన్స్ కూడా కంఫర్ట్ అయితే ఇస్తుంది అనిపిస్తుంది నాకైతే. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కంపెనీ కూడా ఉంది చెప్పాలంటే సిగ్మా అడ్వాన్స్ సిస్టమ్స్. మీకు వీడియో అయితే చేశాను లాస్ట్ 1 month or 2 months అయిందేమో. ఆ స్టాక్ బాగా ర్యాలీ అయింది కదా. ఆ కంపెనీ కూడా మనం చూస్తే వీళ్ళు ముందు చెప్పాను కదా ఇంద్రజాల్ అని చెప్పి వాళ్ళ డ్రోన్స్ అండ్ యాంటీ డ్రోన్స్ పైన వీళ్ళు వర్క్ చేస్తారని చెప్పాను కదా. వీళ్ళు ఆ సెగ్మెంట్ లో కూడా ఉన్నారు, డ్రోన్స్ అండ్ యాంటీ డ్రోన్స్ పైన. అండ్ అదే కాకుండా వీళ్ళకి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ లో కూడా వీళ్ళకి ఉంది. మీకు చెప్పాను కదా మంచి మంచి క్లయింట్స్ అయితే ఉన్నారు, ఎవరు బోయింగ్స్ కానీ అండ్ అంత పెద్ద పెద్ద క్లయింట్స్ అయితే ఉన్నారు. అప్పుడు డిస్కస్ చేసాము. మన కంపెనీ PE చూస్తే 30 అయితే కనబడుతుంది అండ్ హై ROC ROI కనబడుతుంది. కానీ ఇక్కడ మోసపోవద్దు, 30 PE మనకి ఎందుకు వచ్చిందంటే మనకి వీళ్ళకి లాస్ట్ ఏదో ల్యాండ్ సేల్ చేయడం వల్ల ఎక్సెప్షనల్ ఐటమ్స్ వీళ్ళకి వచ్చింది అనమాట. కానీ ఆ ల్యాండ్ ఎక్విజిషన్ పక్కన పెడితే మనకి నెక్స్ట్ ఫార్వర్డ్ PE చూస్తే నాకైతే చీప్ అయితే కాదు, అంటే కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ గానే అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ క్వార్టర్ అంటే నెక్స్ట్ ఇయర్ రిజల్ట్స్ చూడాలి. నాకైతే చీప్ అయితే అనిపించట్లేదు నాకు. అండ్ అదే కాకుండా మనకి సిగ్మా మైక్రో సిస్టమ్స్ మనకి ముందు ఇది మెగా సాఫ్ట్ కదా, అది ప్రమోటర్స్ పైన ఇంకా అంత నమ్మకం లేదు పబ్లిక్ లో ఇప్పటికి. అంటే ఆ ఈ ప్రమోటర్స్ వేరు, కానీ ఏమైనా లింక్ ఉండొచ్చా అని డౌట్ ఏదో ఉంది. సో
ముందు ఇది సత్యం కేసు అప్పుడు జరిగింది కదా! వాళ్ళకి మెగాసాఫ్ట్ ఇవన్నీ కూడా ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో, మీకు ఆ వీడియో చేసినప్పుడు కూడా చేయాలా వద్దా అని చెప్పి మీకు వీడియో అయితే చేశాను. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఆ వీడియో చేసిన టైంలో ఆ స్టాక్ నేను బై చేశాననమాట. మీకు చెప్పలేదు. ₹287 ఆ ప్రైస్ లెవెల్‌లో నేను స్టాక్‌ని బై చేశాను. అండ్ ఆ స్టాక్‌ని రీసెంట్‌గా నేను సెల్ చేసేసాను కూడా. ఆ స్టాక్‌ని సెల్ చేసి మీకు వన్ ఆఫ్ ద డిఫరెంట్ ఈ ఈ కంపెనీస్ నేను డిస్కస్ చేశాను కదా! ఆ కంపెనీస్‌లో ఒక వన్ ఆఫ్ ద కంపెనీని అయితే బై చేశాను. మీకు చెప్పాను కదా! మండే అయితే నేను బై చేశాను. మెయిన్‌గా ఈ మెగాసాఫ్ట్ అదే సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ నేను బై చేసినా కూడా చెప్పకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రిస్కీ కంపెనీ. ఏమైనా స్టాక్ ఫాల్ అవుతే మళ్ళీ నన్ను బ్లేమ్ చేస్తారన్న భయంతో నేనైతే చెప్పలేదు. అంటే స్మాల్ క్వాంటిటీ బై చేశాను, సెల్ చేసేసాను కూడా. ప్రాఫిట్స్ వచ్చాయి. షార్ట్ టర్మ్‌లో సెల్ చేసేసాను. ఓవరాల్‌గా నేను నా ర్యాంకింగ్ ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు నాకైతే ఫస్ట్ ప్లేస్ జెన్ టెక్నాలజీస్‌కి అయితే ఇస్తాను. ఈ డ్రోన్స్ వల్ల మంచి అంటే పాజిటివ్ జెన్ టెక్నాలజీస్ ఎక్కువ చూస్తుంది అనిపిస్తుంది నాకు. దాని తర్వాత ఐడియా ఫోర్జ్‌కి ఇస్తాను. అది చిన్న కంపెనీ రిస్కీ. నెక్స్ట్ పరాస్ డిఫెన్స్, డేటా ప్యాటర్న్స్, నెక్స్ట్ బిఎల్, దాని తర్వాత మోడరేట్‌గా ఆస్ట్రా మైక్రోవేవ్ ఉండొచ్చు. ఈ కంపెనీస్ అయితే అంటే బెనిఫిట్ అవుతాయని అనుకుంటున్నాను నేను. టోటల్‌గా ఇండస్ట్రీ పైన డ్రోన్స్ అండ్ యాంటీ డ్రోన్స్ పైన అయితే నేను చాలా పాజిటివ్‌గా ఉన్నాను. స్టడీ చేయండి. స్టడీ చేసిన తర్వాత మీ ఓన్ డెసిషన్ అయితే మీరు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్‌తో మంచి మంచి స్టాక్స్ గాని, మంచి మంచి సెక్టార్స్ మీకోసం అయితే తీసుకొస్తాను. అండ్ ఇది మన ఛానల్. మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్‌లో బాగా సంపాదిద్దాం.